ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. రిటైర్మెంట్ తర్వాత ట్యాక్స్ టెన్షన్ లేకుండా ప్రతి నెల మంచి ఆదాయం పొందడం సాధ్యమేనా అని అడిగితే ఖచ్చితంగా సాధ్యమే అని చెప్పొచ్చు. ది ఫైన్ ప్రింట్ అనే వెల్త్ అడ్వైజరీ సంస్థ చేసిన ఓ కేస్ స్టడీ ప్రకారం చాలా మందికి తెలియని నేషనల్ పెన్షన్ సిస్టంలోని ఒక స్మార్ట్ ఫీచర్ను ఉపయోగించి ఒక రిటైర్డ్ ఇంజనీర్ నెలకు 80,000కు పైగా పెన్షన్ అందుకుంటున్నాడు. కేస్ స్టడీ వడదోరదకు చెందిన 60 ఏళ్ల రిటైర్డ్ ONGC ఇంజనీర్ అజయ్ అగర్వాల్ రిటైర్మెంట్ కోసం ఒక తెలివైన ప్లాన్ రూపొందించుకున్నారు. 2020లో తన రిటైర్మెంట్ ఫండ్ అయిన 1.2 కోట్ల రూపాయలను NPSలోకి మార్చడమే కాకుండా మరో 5 ఏళ్ల పాటు కంట్రిబ్యూట్ చేశారు. ఇలా పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కోసం పక్కాగా మంత్లీ ఇన్కమ్ వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. సిస్టమాటిక్ లంసమ్ విత్డ్రాయల్ ఈ ప్లాన్లో కీలకమైన ఫీచర్ సిస్టమాటిక్ లంసమ్ విత్డ్రాయల్. సాధారణంగా రిటైర్మెంట్ సమయంలో NPS ఖాతాలోని 60% డబ్బును ట్యాక్స్ లేకుండా తీసుకోవచ్చు. చాలా మంది ఈ డబ్బును ఒకేసారి విత్డ్రా చేసుకుంటారు. కానీ SLW ఫీచర్తో ఆ 60% డబ్బును నెల లేదా ఏడాదికి ఒకసారి వాయిదాల పద్ధతిలో 75 ఏళ్ల వరకు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ డబ్బు NPSలోనే ఉండి గ్రో అవుతుంటుంది. ఈ గ్రోత్ పై కూడా ట్యాక్స్ దాదాపు ఉండదు. ఇదే ఇందులో ఉన్న అసలు ప్రయోజనం. నెలకు ₹1,00,000 ఆదాయం. అజయ్ తన మంత్లీ ఇన్కమ్ ₹1,00,000 3 వర్గాల నుంచి వచ్చేలా తెలివిగా ప్లాన్ చేసుకున్నాడు. SLW ద్వారా 2026 నుంచి నెలకు 40,000 అందుకుంటారు. దీనికి ఏటా 6% పెంపుదల ఆప్షన్ కూడా ఎంచుకున్నారు. తన నిధిలో 40%తో కొన్న జాయింట్ లైఫ్ యాన్యుటీ ద్వారా నెలకు 30,000 వస్తుంది. ఇది తన తర్వాత భార్యకు కూడా కొనసాగుతుంది. ఇతర పెట్టుబడుల ద్వారా అంటే SCSS బ్యాంక్ డిపాజిట్ల వంటి వాటి నుంచి మరో 30,000 వస్తాయి. 80,000 ట్యాక్స్ ఫ్రీ లెక్క. SLW ద్వారా వచ్చే 40,000 పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ. దీనికి సీనియర్ సిటిజన్లకు లభించే ఇతర ట్యాక్స్ బెనిఫిట్స్తో మొత్తం ఇన్కంలో దాదాపు 80,000 వరకు ట్యాక్స్ టెన్షన్ లేకుండానే పొందగలుగుతున్నారు. యాన్యువల్ ఇన్కమ్ 12 లక్షల ట్యాక్స్ బ్రాకెట్ లోపే ఉండేలా చూసుకోవడం ఈ ప్లాన్లోని అసలైన వ్యూహం. పవర్ఫుల్ ప్లాన్. నాకు కంట్రోల్, తక్కువ ఖర్చు, స్థిరమైన ఆదాయం కావాలి. NPS నాకు ఆ మూడింటిని ఇచ్చిందని అజయ్ అంటారు. ఈ పద్ధతిలో డబ్బును ఎప్పుడు ఎలా తీసుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది. NPS మేనేజ్మెంట్ ఫీజులు చాలా తక్కువ. పెట్టుబడిని 90% డెప్ట్, 10% ఈక్విటీలో ఉంచి భద్రతతో కూడిన 9% వార్షిక రాబడిని లక్ష్యంగా పెట్టుకున్నారు. రిటైర్మెంట్ కోసం ఒక మోడల్ ఎక్కువ రిస్క్ లేకుండానే సౌకర్యవంతమైన ట్యాక్స్ ఎఫిషియెంట్ రిటైర్మెంట్ జీవితాన్ని గడపవచ్చని ఈ ప్లాన్ నిరూపిస్తుంది. SLW ఫీచర్పై ఫైనాన్షియల్ ప్లానర్లకు కమిషన్ రాదు కాబట్టి చాలా మందికి దీని గురించి చెప్పరు. SLW ద్వారా వచ్చే గ్రోత్ పై టాక్సేషన్ విషయంలో కొంత అస్పష్టత ఉన్నా ఇది అందించే నియంత్రణ, ఫ్లెక్సిబిలిటీ అద్భుతమైనవి. ఈ ప్లాన్ సక్సెస్ చూశాక అజయ్ కుమారుడు కూడా కార్పొరేట్ NPSలో చేరారు. నెలకు 75 నుండి 80,000 పెన్షన్ కోరుకునే వారికి ఈ ప్లాన్ ఒక లో రిస్క్ ఉన్న మార్గాన్ని చూపిస్తుంది.